ఫ్రెండ్స్ ప్రెజెంటు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక లేడీ అర్ధరాత్రి సూట్‌కేసు, లగేజ్ అంతా పట్టుకొని వేరే వ్యక్తితో పారిపోతున్నట్టు. యాక్చువల్‌గా ఈ స్టోరీ ఏంటంటే ఈ అమ్మాయి పేరు మేఘ. ఈమె ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళ వైఫ్ అన్నమాట. యాక్చువల్‌గా అతని పేరేమో అఖిల్ ఎన్నారెడ్డి అని ఆ వ్యక్తి ఎవరైతే కంటెంట్ క్రియేటర్ ఉన్నారో ఈయన ఎప్పటినుంచో కోవిడ్ టైమ్ నుంచే కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. అంతకన్నా ముందు మెర్చెంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యి కంటెంట్ క్రియేషన్‌లోకొచ్చాడన్నమాట. అతను జనరల్‌గా కామెడీ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, వ్లాగ్స్ వీడియోస్ అన్నీ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడన్నమాట. అతనికి మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక కేరళకి సంబంధించిన యూట్యూబరు. అయితే ఈ మేఘ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో అతనికి సోషల్ మీడియాలో పరిచయమైందన్నమాట. అలా సోషల్ మీడియాలో పరిచయమైంది. అలా వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారని జెప్పి కొన్ని సోర్సెస్ అయితే చెప్తున్నాయి. అలా రిలేషన్‌లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, పెళ్లి చేసుకొని, ఆ తర్వాత అతను చేసే వ్లాగ్స్‌లో తను కూడా ఒక పార్ట్ అయ్యి, అరే! కపుల్స్ అంటే ఇలా ఉండాలి. వైఫ్ అండ్ హస్బాండ్ అంటే ఇలా ఉండాలి అని జెప్పి చాలా మంది ఫాలోవర్స్ అనుకునేలాగా వాళ్ళు వీడియోస్ తీసేవాళ్ళనమాట. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ ఫాన్స్‌కి కానీ, చూసే వాళ్ళందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, అసలు అంత పెద్ద యూట్యూబర్ అయి ఉన్న వాళ్ళ వైఫ్ ఎందుకు వేరే కండక్టర్‌తో ఎళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అంటే, యాక్చువల్‌గా మ్యారేజ్ అయినా కూడా తను చదువుకోవాలంటే ఈ అఖిల్ ఎన్నార్జీ ఉన్నారు కదా! ఎవరైతే యూట్యూబరో ఆయన కూడా వాళ్ళ వైఫ్‌ని చదువుకోమని చెప్పి ఎంకరేజ్ చేసినట్టున్నారని చెప్పి సోర్సెస్ అంటున్నాయి. సో, ఆమె ఎక్కడైతే ఏదైతే చదువుకోవడానికి వెళ్తుందో ముందైతే లా చేసింది. ఆ తర్వాత కోర్స్ ఏదైనా అయ్యుండొచ్చు. అలా బస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ కండక్టర్ అనే వ్యక్తి పరిచయం అయ్యి, అలా రోజు అలా వాళ్ళు అట్లా ఒకరినొకరు చూసుకుంటూ అలా మాటలు పెరిగి, వాళ్ళు చాటింగ్‌లు అవన్నీ చేసుకొని, వాళ్ళు రిలేషన్‌లోకొచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొన్ని సోర్సెస్ ఏమంటున్నాయంటే, ఆ కండక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అందుకోసమే తిను అతనితో వెళ్ళిపోయింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ఏదేమైనా గూడా ఇంత మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకొని సోషల్ మీడియాలో అంతమందికి కనిపిస్తూ ఒక వైఫ్ అండ్ హస్బాండ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళ ఫ్యాన్స్‌కి బాధాకరమే. ఇంకా చాలామంది అఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా బాధపడుతున్నారు. అలాంటి అబ్బాయిని ఎందుకు వదిలేసుకొని ఎళ్ళిపోయి ఎవరో కండక్టర్‌తో ఎళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అని జెప్పి గూడా అంటున్నారు. ఇంకొకటేంటంటే ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్ ఇవన్నీ ఏదైనా గూడా చాలా ఇలాంటి దారుణాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇంకా నయం తను లగేజు అవి తీసుకొని ఎళ్ళిపోయింది గానీ, ఇంగ ఇతన్నేం జేయలేదు. దానికి సంతోషించాలి అని జెప్పి కొంతమంది అంటున్నారు సెటారికల్‌గా. అయితే ఎప్పుడైతే తను అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయిందో, అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోలీస్ కంప్లెయింట్ మిస్సింగ్ కేస్ అది వేస్తే వాళ్ళు సీసీ ఫుటేజ్‌లో చూసారనమాట. ఇలా లగేజ్ అంతా పట్టుకొని వేరే అతనితో ఎళ్తుందని. ఆ తర్వాత తీరా ఇన్వెస్టిగేషన్‌లో ఇట్లా తెలిసిందనమాట. ఇలా వెళ్ళింది అని జెప్పి. ఎవరైతే ఈ లేడీ ఉందో మేఘ తను గూడా ఒక వీడియో పెట్టిందంట. మాకు అఖిల్‌కి వేరే వేరే రిలేషన్‌షిప్స్ ఉన్నాయి అది అని జెప్పి మళ్ళీ డిలీట్ చేసిందంటున్నారు. అఖిల్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఒక 'బిగ్ బాస్‌లో' ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట. 'బిగ్ బాస్' కంటెస్టెంట్. ఆయన 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 ఆన్‌లైన్‌లో ఏమని జెప్పాడంటే, "అఖిల్‌తో నేను మాట్లాడడం జరిగింది. ఇట్లా జరిగింది బాధపడకు" అది ఇది అని జెప్పి ఆమె ఇలా తప్పు జేసింది గదా! అది అంటే, "నాతో ఆ అమ్మాయి గురించి డిస్కస్ చేయకు. నేను సోషల్ మీడియాకి కొన్ని రోజులు దూరంగా ఉంటాను. తర్వాత రికవర్ అయ్యి ఈ కంటెంట్ క్రియేషన్ అనేది నా పని గాబట్టి నేను మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చి నేను వీడియోలు జేసుకుంటా ఉంటాను" అన్నాడు గానీ, అమ్మాయి మీద ఏం బ్లేమ్ కూడా వేయకుండా అతను సైలెంట్‌గా ఉన్నాడు. కొంతమంది అంటున్నారు, అలా అంత వైఫ్ అలా వేరే వాళ్ళతో ఎళ్ళిపోయినా గూడా అతను ఎందుకు అంత సైలెంట్‌గా ఉన్నాడు అని జెప్పి అతనెంత బాధపడుంటాడు అని జెప్పి గూడా అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జూస్తే పెళ్లి చేసుకోవాలంటే చాలా భయమేస్తది యూత్‌కి. థాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.